అనంతపురం జిల్లాలో కుల రాజకీయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ పక్కాగా ప్లాన్ చేసిందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతపురం జిల్లాలో హఠాత్తుగా ఎంఎస్ రాజును ఎందుకు తెరపైకి తెచ్చారు అన్న దానిపైన కూడా ఒక చర్చ నడుస్తోంది. తొలుత రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి గన్మెన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపు కూడా నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే జరిగింది. పరిటాల కుటుంబం విజ్ఞప్తి మేరకే తన గన్మెన్లను తొలగించారని తొలి దశలోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత అతడి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఒక కేసులో అరెస్ట్ చేసి లోపలికి పంపించారు. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు సంబంధించిన ఒక టిప్పర్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారుని గుద్దేయబోయింది. కానీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తనను హత్య చేయడానికి కుట్ర చేశారు, ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, పరిటాల శ్రీరామ్ వీళ్ళిద్దరి హస్తం కూడా ఉంది అంటూ ఒక అనుమానం వ్యక్తం చేశారు ప్రెస్ మీట్ లో. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడా కూడా ఆ రోజు ఎంఎస్ రాజు ప్రస్తావన తీసుకురానే లేదు. కానీ ఆ మరుసటి రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి ఎమ్మెల్యే సురేంద్ర బాబు, పరిటాల శ్రీరామ్ కేవలం వాళ్ళిద్దరే రాకుండా ఎమ్మెల్యే ఎంఎస్ రాజును కూడా తమ వెంట తీసుకుని వచ్చి ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే సురేంద్ర బాబు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి కొన్ని విమర్శలు చేశారు. ఎంఎస్ రాజు మరో అడుగు ముందుకు వేసి ఒక పిచ్చి కుక్కని చంపాలంటే మర్డర్ ప్లాన్ ఎవరైనా చేస్తారా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఎంఎస్ రాజు ఇష్టానుసారం మాట్లాడేశారు. ఈ ముగ్గురు కలిసి పెట్టిన ప్రెస్ మీట్ కి ఆ మరుసటి రోజు మళ్ళా కౌంటర్ ఇచ్చేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరిటాల శ్రీరామ్ కు, ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు కౌంటర్ ఇవ్వడంతో పాటు పనిలో పనిగా మధ్యలో వచ్చిన ఎంఎస్ రాజును ఉద్దేశించి బాబు ఎంఎస్ రాజు ఇలాగే మాట్లాడారు. బాబు ఎంఎస్ రాజు, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావో మాకు తెలుసు. నారా లోకేష్ కు ఒక బినామీగా మారిపోయి నువ్వు ఇష్టానుసారం ఆస్తులు కూడా కొంటున్నావు అన్న విషయం కూడా తెలుసు. నువ్వేంటి మాకు చెప్పేది అని చాలా పద్ధతిగానే బాబు, ఎంఎస్ బాబు, నాయన అంటూనే మాట్లాడారు. ఎక్కడ కూడా ఒక కనిశ్చిత పదం కూడా ఎంఎస్ రాజు గురించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడలేదు. ఆస్తులు సంపాదిస్తున్నావు ఇష్టానుసారం, నువ్వేంటి మాకు చెప్పేది అని చెప్పారు అంతే. ఇక అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే సురేంద్ర బాబు సైడ్ అయిపోయారు. ఎంఎస్ రాజు మాత్రమే ముందుకు వచ్చారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చాలా పద్ధతిగానే విమర్శలు చేసినప్పటికీ కూడా ఎంఎస్ రాజు మాత్రం రెచ్చిపోయి, నా కొడక నీ ఇంటికి వచ్చి చెప్పుతో కొడతా, ఒక డెడ్ లైన్ ఇస్తున్నా, ఆ డెడ్ లైన్ లోపు నా ఆస్తుల్ని నిరూపించకపోతే నేను ఇంటికి వచ్చి చెప్పుతో కొడతా నా కొడక అంటూ నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు మాట్లాడేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎంఎస్ రాజు కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కాదు, టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడి నుంచి కాస్త హుందాగా వాళ్ళు వాడే పదజాలం మరీ అగ్రెసివ్ గా ఉండకుండా ఉండాలని కూడా భక్తులు ఆశిస్తారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఎంఎస్ రాజు రావడంలోనే నోటికి ఎంత మాట వస్తే అంత మాటను ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి దూషించారు. నా పేరు మీద ₹1 ఆస్తున్నా సరే రాజీనామా చేస్తాను అని కూడా ఎంఎస్ రాజు తొలి రోజు సవాల్ చేశారు. ఇంకా ఆ తర్వాత సవాళ్లు ప్రతి సవాళ్లతో చివరకు గురువారం రోజు పరస్పరం అటు ఇటు మోహరించి, విపరీతంగా పోలీసులు మోహరించి ఏం జరుగుతుందో అని ఒక హై టెన్షన్ మొత్తం సృష్టించబడింది అనంతపురంలో. తొలి రోజు ₹1 ఆస్తి కూడా నా పేరు మీద ఉంటే నిరూపించాలని సవాల్ చేసిన ఎంఎస్ రాజు ఈ గొడవ మొదలైన తర్వాత 7వ తేదీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం నివాసం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేశారు. వాళ్ళు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. డైరెక్ట్ గా ఇంటి యజమానితో మాట్లాడి ₹2,80,00,000 ఎంఎస్ రాజు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. 15వ తేదీన రిజిస్ట్రేషన్ కూడా ఉందని ఆయనే చెప్తున్నారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే ప్రకటించేశారు. అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని ఆ ఇంటి నుంచి గెంటి వేయడానికి ఒక ప్లాన్ చేశారు. మరి ₹2,80,00,000 పెట్టి ఇంటిని అప్పటికప్పుడు హఠాత్తుగా వెనుక ముందు చూడకుండా కొనేసే పరిస్థితికి ఎంఎస్ రాజు ఈ 2 ఏళ్ల కాలంలో ఎలా వచ్చారు అన్నదానికి కూడా సమాధానం చెప్పాలి. ఎంఎస్ రాజు ఇంత దూకుడుగా ఉన్నారంటే ఆయన వెనుక ఏరే వాళ్ళు ఉండి ఆడిస్తూ ఉన్నారన్నది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భావన. పైగా రెడ్డి పొగరు అంటూ ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలపైన కూడా ప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. అంటే ఒక విధంగా కులాల్ని రెచ్చగొట్టాడు. అందరితో ఆగలేదు ఎంఎస్ రాజు. మీరు మహా అయితే పొట్టేళ్లు నరికి ఉంటారేమో, నేను దున్నపోతులు నరికిన కులంలో నుంచి వచ్చానంటూ కుల ప్రస్తావన కూడా తీసుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్ గా కూడా ఉన్న ఎంఎస్ రాజు. ఇక్కడ అనవసరం అయినా కూడా అలాంటి ప్రస్తావనలు తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే ఇక్కడ కేవలం వైసీపీ మీదకి దళితుల్ని, మరి ముఖ్యంగా మాదిగల్ని రెచ్చగొట్టాలన్న ఒక ప్రణాళిక దాగు ఉంది అన్నది వైసీపీ ఆరోపణ. దాంతోపాటు నిన్న జరిగిన ఘటన పైన పరిటాల శ్రీరామ్ స్టేట్మెంట్ ఇస్తూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్షమాపణలు చెబుతారో లేదో తేల్చుకోవడానికి ఎస్సీలంతా వచ్చారు, తరలి వచ్చారు అంటూ మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలని లేదు, ఎస్సీలంతా తరలి వచ్చారు అని పరిటాల శ్రీరామ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎస్సీల్ని, మాదిగల్ని రెచ్చగొట్టాలి. అలా రెచ్చగొట్టాలంటే ఎంఎస్ రాజును ముందు పెట్టాలి అన్న ఒక ప్లాన్ ప్రకారం, అంటే అసలైన పెద్దలంతా వెనుక్కు వెళ్ళిపోయి
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎవరితో అయితే వివాదం ఉందో, రాజకీయంగా ఏ నియోజకవర్గంలో వివాదం ఉందో, ఎవరితో వివాదం ఉందో వాళ్ళంతా సైలెంట్ అయిపోయి పక్కకు తప్పుకొని ఎంఎస్ రాజును ముందు పెట్టారు. ఇలా పెట్టడం ద్వారా, దాంతోపాటు ఇలా కులాల్ని ప్రస్తావన వచ్చేలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా, రెడ్డి పొగరనడం, నేను దున్నపోతుల నరికే కులంలో పుట్టానని ఆయనే చెప్పడం, ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా అనంతపురం జిల్లాలో రెడ్ల మీదకి మాదిగల్ని రెచ్చగొట్టే ప్రక్రియను మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ స్టేట్మెంట్లన్నింటినీ కూడా వాళ్ళు నిశితంగా గమనిస్తే అదే విషయం అర్థమవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. తొలి నుంచి కూడా పరిటాల కుటుంబానికి ఇది అలవాటే. వాళ్ళు నేరుగా ఎక్కడ ప్రత్యర్థుల మీదకి వెళ్లరు. ఏదో ఒక కులాన్ని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళని అవతల వాళ్ళ మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో మా మీద బోయ సామాజిక వర్గాన్ని కూడా ఇలాగే రెచ్చగొట్టారు. కానీ ఆ తర్వాత వాళ్ళు పరిటాల కుటుంబం తమను ఎలా వాడుకుంటుందో అర్థం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కూడా దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఎంఎస్ రాజును ముందు పెట్టడం ద్వారా, ఇలా దళితుల్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని వెనక కేవలం ఇది ఒక నియోజకవర్గానికి పరిమితం చేయడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి డివిజన్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కన్సర్న్లలోనే ఎంఎస్ రాజు ఇంత దూకుడుగా తనకు సంబంధం లేని అంశంలో కూడా వేలు పెట్టేసి ఒక విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం కాకుండా రెచ్చగొట్టేలాగా తిట్టేసి మరి ఇంత దూరం తీసుకొని వచ్చారంటే ఇదంతా అనంతపురం జిల్లాలో ఒక కుల డివిజన్ తెచ్చి దళితులు ఎక్కువగా వైసీపీ వైపు ఉంటున్నారు అన్న నేపథ్యంలో వాళ్ళలో చీలిక తేవడానికి ఇదంతా ప్లాన్ చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు. మొత్తం మీద రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటున్నారు. ఏది వైసీపీ వాళ్ళు దోచుకున్నారని టీడీపీ వాళ్ళు దోచుకున్నారని వైసీపీ వాళ్ళు. పైగా ఎంఎస్ రాజు ఆస్తులు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేశారు అన్న దానికి సంబంధించిన వివరాలను కూడా డైరెక్ట్ గా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పాడు. సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి దగ్గర 2.43 కోట్ల రూపాయలతో ఇల్లు కొన్నారు. రాయచోటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బామర్ది నుంచి 7 కోట్ల రూపాయల విలువైన విల్లా కొనుగోలుకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని, ఎవరి దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నారో కూడా వివరాలు కూడా ప్రకాష్ రెడ్డి ఇచ్చారు. ఇలాంటి వివరాలు ఇచ్చినప్పుడు ఖండించవచ్చు, అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పవచ్చు, ఇంకా కావాలంటే డిఫమేషన్ వేసుకోవచ్చు. అలా కాకుండా కొడక నీ ఇంటికి వచ్చి కొడతా, చెప్పుతో కొడతా అంటూ ఇలాంటివి మాట్లాడడం ద్వారా ఎంఎస్ రాజు మొత్తం అంతా ఈ వ్యవహారాన్ని విపరీతమైన వివాదాస్పదంగా చేశారు. ఇలాంటి పదజాలం మానుకుంటే మంచిది. ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారనే కాదు, సాధారణ రాజకీయ నాయకులైనా సరే ఇలా చెప్పులతో కొడతాం, ఇళ్ళకి దూరు కొడతాం ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల లేనిపోని సమస్యల్ని ఇంకా సమాజంలో సృష్టించిన వాళ్ళు అవుతారే కానీ రాజకీయ నాయకులుగా ప్రజలకు ఏదో మంచి చేసిన వాళ్ళు ఎప్పటికీ కాలేరు.